హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అథమెటిక్ బై ప్రసన్న. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బార్ గ్రాఫ్లో ఎగ్జాంపుల్ 2. ఈ ఎగ్జాంపుల్ 2లో ఏంటంటే సేల్స్ అనేవి ఎంత జరిగాయి, ఏ బ్రాంచెస్లో జరిగాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే డబల్ బార్ గ్రాఫ్. ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే సింగిల్ బార్ గ్రాఫ్ ఉంది, ఇది డబల్ బార్ గ్రాఫ్ అనమాట. దట్ మీన్స్ ఈ షేడెడ్ పార్ట్ ఏమో 2016లో జరిగిన సేల్స్, ఇదేంటంటే 2017లో జరిగిన సేల్స్. సో ఇది అనమాట డబుల్ బార్ గ్రాఫ్. అంటే ఒక ఇయర్ ఒకలా జరిగింది, ఒక ఇయర్ ఒకలా జరిగింది, ఏ బ్రాంచెస్లో జరిగాయి, ఎంతంత సేల్ జరిగేది అనేది ఈ బార్ గ్రాఫ్ అనేది మనకి డేటాని ఇస్తుంది అనమాట. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B2 ఫర్ బోత్ ఇయర్స్ టు ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B4 ఫర్ బోత్ ఇయర్స్. B2లో జరిగిన B2 బ్రాంచ్లో 2 ఇయర్స్లోనూ అంటే 2016లోను 2017లోను జరిగిన రెండిట్లకి, అలాగే B4లో 2016 2017లో జరిగిన రెండింటికి మధ్య రేషియో కట్టమన్నాడు. అంటే B2లో 2016లో ఎంత 75, 2017లో 65, రైట్. ఈస్టు రేషియో అంటే ఏంటంటే ఈస్టు చేయాలి. దట్ మీన్స్ మనం డివైడ్ చేయాలి, ఈస్టుని డివైడ్ కూడా అంటారు. దాని తర్వాత B4 అన్నాడు. B4లో ఏంటి 2016లో 85, 2017లో 95. సో వీటిలో రెండింటికి మధ్య రేషియో 0 0 క్యాన్సిల్, 14:18 వస్తుంది. ఇది ఏమో 2 టేబుల్లో 7 టైమ్స్, ఇది 2 టేబుల్లో 9 టైమ్స్. సో 7 డివైడెడ్ బై 4. వాడు ఏంటంటే మనకు క్వశ్చన్ ఇచ్చేగా ఆప్షన్స్ కూడా ఇస్తాడు. సో ఆప్షన్లో 7:9 ఇది చేయాలి, లేకపోతే 7 డివైడెడ్ బై 9 అంటే చేయాలి. ఈ రెండింటి మీనింగ్ ఒకటే, 2 అన్న డివైడ్ అన్న ఒకటేనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B6 ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B3 ఫర్ బోత్ ద ఇయర్స్. B6లో జరిగిన 2 బ్రాంచెస్కి అలాగే B3లో జరిగిన 2 బ్రాంచెస్కి మధ్య రేషియో కట్టమని అడుగుతున్నాడు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే 2017 టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ అంటే 2 ఇయర్స్కి, B6లో జరిగిన 2 ఇయర్స్కి, B6లో ఎంత జరిగినాయి, B6లో జరిగిన 2 సేల్స్కి అంటే 70 + 80. దీనికి పర్సంటేజ్ దేనికి ఫైండ్ అవుట్ చేయమంటాడంటే B6కి అలాగే B3కి 2 ఇయర్స్లో. B3 అంటే ఏంటి, ఇది 2 ఇయర్స్ అంటే 95 + 110 అంటే 205. దీనికి మధ్య పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి కదా. సో అదనమాట. సో 70 + 80 అంటే 150 డివైడెడ్ బై 205 ఇంటూ 100. ఇది 5th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 40 టైమ్స్, ఇది 20 టైమ్స్. సో 150 డివైడెడ్ బై 41 ఇంటూ 20. 150 డివైడెడ్ బై 41 అంటే 3.658 ఇంటూ 20. సో ఇవి 20 అంటే ఇక్కడ ఉంది వేసాను. సో 150 డివైడెడ్ బై 41 చేస్తే 3.658. ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే 73.16%. సో ఇట్లా చేస్తామన్నమాట. అంటే వాడు పర్సంటేజ్ అనేది దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏఆర్లో సేల్స్ డబల్ సేల్స్కి, ఏఆర్లో డబల్ సేల్స్కి అంటే B6లో జరిగినటువంటి 2 ఇయర్స్ని కలిపి దీనికి, అలాగే B3లో జరిగినటువంటి 2 సేల్స్కి కలిపి దీనికి మధ్య పర్సంటేజ్ జరిగాడు. కాబట్టి మనం ఇలా చేస్తాం. పర్సంటేజ్ అడిగాడు అంటే కంపల్సరీ మనం చేయాల్సిన వాల్యూ ఇంటూ 100 చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దేనికి అడిగాడు, మల్టిప్లికేషన్ చేస్తాం అంతే. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B2 B3 ఇన్ 2017 ఈజ్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B3 B6 ఇన్ 2016. 2017లో B1 B2 B3కి మధ్య యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫస్ట్. ఎందులో 2017లో B1కి ఎంత 2017లో 17 ఇది 105 ప్లస్ B2లో B2 అంటే ఇది 2017 అంటే 65 ప్లస్ B3లో 110 280. దీనికి ఏమన్నాడంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B2 B3 ఇన్ 2017. 2000లో జరిగిన వాటికి యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఓకే, అంటే ఎన్ని సమ్ చేస్తున్నాం ఇవి కౌంట్ చేయాలి అనమాట. ఇవి కదా 1 2 3. సమ్ ఆఫ్ ది అంటే మనం తీసుకున్న వాల్యూస్ ఎడిషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నాం 1 2 3 అబ్జర్వేషన్స్ తీసుకుని సమ్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తాం. సో అంటే 2017లో ఇంత ఉంది, రైట్. సో నెక్స్ట్ వన్ 2016లో అడిగాడు వాడు.
2017 ఈజ్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B3 B6. B1 B3 B6లో 2016లో జరిగిన దానికి దీనికి మధ్య పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, B1లో ఎంత ఉంది? 2016లో 80. ఏమేమి అడిగాడు? B1 ప్లస్ B3 ప్లస్ B6 యావరేజ్ అంటే డివైడెడ్ బై 3. B1లో ఎంత అన్నాను? 80. B3లో 2016కి 95. B6లో 2016కి 70. సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 245 డివైడెడ్ బై 3. ఇప్పుడు దేనికి అడిగాడంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ ఈజ్ ద ఫస్ట్ దీనికి అడిగాడు. దీనికి మధ్య యావరేజ్ పర్సంటేజ్ అడిగాడు. డివైడెడ్ బై 3 హోల్ డివైడెడ్ బై 280 డివైడెడ్ బై 3 ఇంటూ 100 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి దీన్ని ఎలా చేస్తాం చూడండి. 245 డివైడెడ్ బై 3. ఈ పెద్ద డివైడెడ్ బై కింద ఉన్న ఫ్రాక్షన్ అనేది మనం పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. అంటే కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి వెళ్తుంది, పైన ఉన్న ఫ్రాక్షన్ కిందకి వస్తుంది. అంటే 3 డివైడెడ్ బై 280. ఈ 3 క్యాన్సిల్ ఇంటూ 100 కదా. సో ఇది 2 టేబుల్లో కదా. ఈ 0 క్యాన్సిల్. 2 టేబుల్లో 14 టైమ్స్, ఇది వచ్చేసరికి 5 టైమ్స్. అంటే 245 డివైడెడ్ బై 14 ఇంటూ 5. 245 డివైడెడ్ బై 14 అంటే 17.5 ఇంటూ 5. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 87.5%. అంటే దీనికి B1 వాడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B2 B3. ఇక్కడ మొత్తం 2 ఇయర్స్ ఉన్నాయి. ఇది 2016, ఇది 2017. వాడు కొన్ని ఇచ్చాడు. B2 B3 B6లో 2017లో ఉన్న యావరేజ్కి అలాగే B1 B3 B6లో ఉన్న 2016 ఇయర్లో జరిగిన సేల్స్ యొక్క యావరేజ్కి మధ్య పర్సంటేజ్ అడిగాడు. అంటే రెండింటిని పర్సంటేజ్ చేయమని అడిగాడు అనమాట. సో అందుకని ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అదే ఫైండ్ అవుట్ చేశాను. సో చేసి సింప్లిఫై చేసాం. ఇది 2016 డివైడెడ్ బై 2017 ఇంటూ 100. అంటే 2016లో జరిగిన దానికి 2017కి మధ్య పర్సంటేజ్ అడిగాడు. సో ఈ 3 రివర్స్ అయితే క్యాన్సిల్. సో సింప్లిఫై చేస్తే 87.5% అనేది పర్సంటేజ్ వచ్చింది. ఆ రెండింటికి మధ్య పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది బార్గ్రాఫ్ యొక్క సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డేటా అనాలిసిస్లో డెరివేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఇస్తాను. నా మెయిల్కి మీరు పిక్స్ సెండ్ చేసినట్లయితే నేను ఆ క్వశ్చన్ నెక్స్ట్ టైం చెప్పడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైం చెప్పినప్పుడు ఆ వీడియో తప్పకుండా నేను చేస్తాను. అలాగే నేను రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ కూడా చెప్పాను ఆల్రెడీ, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే డేటా అనాలిసిస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే టేబులేషన్. అంటే టేబుల్ వచ్చి డేటా ఇచ్చి వాటిని క్వశ్చన్స్ అనేవి ఎలా రాయాలనేది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడట్లయితే వెళ్ళి చూసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.